ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఒకటి క్లిక్ చేయండి. నా టాపిక్స్ కానీ మీకు నచ్చినట్టు చిన్న లైక్ ఇచ్చేది. ఇంతవరకు నేను సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మంచి టాపిక్ వచ్చేసి ఏంటంటే, ఈరోజు సండే స్పెషల్ కదా, ఏం చేసుకున్నారో ఓకేనా. హ్యాపీ సండే అందరికీ. అందరు బాగుండాలి, సంతోషంగా ఉండాలి, అందులో కూడా నేను ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్. నా టాపిక్స్ నచ్చిన వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్స్ సో మచ్ ఓకేనా ఫ్రెండ్స్. టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఈరోజు టాపిక్ వచ్చేసి ఒక ఆవిడకి ఒక అబ్బాయి దొరికాడు. ముసలి ఆవిడకి, అమ్మమ్మ వేజ్ ఆవిడకి దొరికాడు. వాళ్ళ అమ్మ వదిలేసి వెళ్ళిపోయినా అబ్బాయికి 5 months ఉన్నప్పుడు దొరికాడు. దొరికితే ఆమె తీసుకెళ్ళి, ఇట్లా చెత్త ఎరుకున్న వాళ్ళకు ఉంటారు కదా, ఆవిడ తీసుకెళ్ళి స్థానం చెప్పించి 5 నెలలు పెట్టి బాగా పెంచుకుంది. ఆ అబ్బాయిని పెంచుకుని ఇలాగా వాళ్ళకి మనవరాళ్ళు ఉన్నా కానీ ఎవరు అలా సెటిల్ అయితే వాళ్ళ ముసలాతను చూసుకుంటే, వాళ్ళ ఆయన చూసుకుంటే ఈమెని ఈ అబ్బాయిని పెంచుకుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంతమంది అనాథ స్థలాలలో అక్కడ వేసేయమన్నా, పోలీస్ స్టేషన్ అప్పచెప్పమన్నా పోలీస్ స్టేషన్లో అప్పచెప్పినా కానీ ఎవరు తీసుకోకపోతే ఆ అబ్బాయిని ఆమెను పెంచుకుని ఉంటే అబ్బాయి ఇలా పెరుగుతూ ఉండగా అబ్బాయికి 10 years వచ్చాయి. 10 years వచ్చాయి. ఆ అబ్బాయికి 10 years వస్తే ఆ బామ్మ పాప మా అమ్మమ్మ అనే పిలిచేవారు. మా కూతురు కొడుకువి మీ అమ్మ చచ్చిపోయిందని చెప్పి పెంచుకుంటే అమ్మమ్మ అని పిలుస్తూ ఉండేవారు. వాళ్ళ ఫ్యామిలీలోని ఎవరికల్లా వాళ్ళకి వాళ్ళ కూతురు పిల్లలకి, కొడుకుల పిల్లలకి ఈ అబ్బాయి అంటే ఇష్టం. ఈ అబ్బాయి కోసం వాళ్ళందరిని వదిలేసుకుంటే ఆమెకి ఆరోగ్యం పాడైపోయి చనిపోతుంది. ముందే తాత చచ్చిపోతాడు, తర్వాత ఇవి చచ్చిపోతాడు. అప్పుడు ఆ బాబు ఎంత విధిగా వేడిచారో ఈరోజు మన టాపిక్. చచ్చిపోతే పక్కింటోలోని రియల్గా జరిగిన స్టోరీ. అమ్మమ్మ లాలి పాట పాడిన మా అమ్మ ఎలాగుంటుందో నాకు తెలీదు. అమ్మమ్మ గోరు ముద్దలు తినిపించిన మా అమ్మ నాకు తెలీదు. నాకు నడక నేర్పించిన నువ్వే, నాకు నడక నేర్పించిన వాళ్ళ అమ్మ నన్ను వదిలేసినా నువ్వు నన్ను బాగా చూసుకున్నావు అమ్మమ్మ. నాకు లాలి పాట పాడి, జోల పాట పాడి, అన్నము తినిపించి బడికి పంపించావు. నేను ఎక్కడో చెత్త కుప్పల్లో దొరికితే నన్ను లాలించి పాలించేశారు. నేను చెత్త కుప్పల్లో దొరికినప్పుడు అనాథ పిల్లోడిని కాదు అమ్మమ్మ, ఇప్పుడు నేనే అనాథ పిల్లను. నువ్వు చచ్చిపోయినందుకు నేను అనాథనయ్యాను అమ్మమ్మ. ఇప్పుడు నేను అమ్మమ్మ అని ఎవరిని పిలవను అమ్మమ్మ. నువ్వు లేని నా జీవితం విరుత్తే కదా అమ్మమ్మ. నన్ను ఎవరు చూస్తారు అమ్మమ్మ? నేను కింద పడితే నన్ను ఎవరు లెగదీస్తారు అమ్మమ్మ అని అబ్బాయి అనుకుంటా ఏడుస్తూ ఉన్నాడంట. అమ్మమ్మ నవ్వు మోసాలు మోసి కన్న మా అమ్మ ఎవరో నాకు తెలీదు. నన్ను భుజాల మీద ఆడించుకున్న మా నాన్న ఎవరో తెలియదు, కానీ నువ్వే తండ్రివై, నువ్వే తల్లివై, నువ్వు తినే బుక్కడు అన్నంలో నాకు 2 ముద్దల అన్నం కేటాయించావు అమ్మమ్మ. నా కోసం నీ వాళ్ళని అందరినీ వదులుకున్నావు. నా కోసం నీ రక్త సంబంధనే వదులుకున్నావు. నేను దొరికినప్పుడు అనాథన కాదు అమ్మమ్మ, ఇప్పుడే నేను అనాథన అయ్యాను. నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయి? ఆ దేవుడికి నా మీద ప్రేమ లేదా? ఇంత ప్రేమించి నన్ను తీసుకుని వెళ్ళిపోయావా దేవుడా? నా అమ్మమ్మ నాకు తిరిగి, నాకు ఏవి వద్దు, నాకు బంగారం వద్దు, వెండి వద్దు, ఏమొద్దు అని అబ్బాయి వేడుస్తుంటే పక్కింటి వాళ్ళందరూ ఓదారుస్తుంటే ఇప్పుడు అందరినీ అడుగుతారంటే, ఓ అయ్యల్లారా, ఓ అమ్మల్లారా, మా అమ్మమ్మని లేపండి. నాకు లాలు పోసేది ఎవరు? గోరు ముద్దలు తినిపించేది ఎవరు? నన్ను అడుగులో అడుగేసి నడిపించేది ఎవరు? ఈ అనాథని చేసి వెళ్ళిపోయింది నా అమ్మమ్మ. మా అమ్మమ్మ ఆత్మశాంతంగా ఉండాలని నేను నిజంగా కోరుకున్నాను. మా అమ్మమ్మ అనుకున్నంతో నేను బాగా చదువుతాను అని అంటే, ఆ అబ్బాయి అన్న మాటలకి పక్కనున్న మిడిల్ క్లాస్ వాళ్ళు అందరూ కళ్ళంట నీళ్ళు తిరుగుతూనే ఉన్నాయంట ఫ్రెండ్. ఎవరికి నీళ్ళు కారణే లేదు. కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ చాలా గొప్పది. తను ఆనాడు ఆవిడ అలా అమ్మమ్మ అబ్బాయిని పెంచింది కాబట్టి ఇప్పుడు ఆ అబ్బాయి అంత బాధపడుతున్నాడు. ఎక్కడో దొరికిన పిల్లోడని వదిలేకన్నా తన కన్న బిడ్డలను కూడా వదులుకున్న అబ్బాయిని పెంచింది కాబట్టి ఆ అబ్బాయి ఎంతగానో బాధపడతాడు. రియల్గా జరిగిన స్టోరీ ఫ్రెండ్స్ ఇది ఓకేనా. ఈరోజు ఈ టాపిక్ నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఒకటి క్లిక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్. ఎవరిని ఉద్దేశించి చెప్పింది గారు రియల్గా జరిగిన స్టోరీస్ అని నేను చెప్తున్నా. ఎవరి మనసన్నా బాధ పెట్టుంటే వెరీ వెరీ సారీ ఓకేనా ఫ్రెండ్స్. ఎవరిని ఉద్దేశించి గారు ఎవరో ఉంటారు.
ఫ్రెండ్స్. ఎవరిని ఉద్దేశించి కదా ఎవరో ఉంటారని కదా, నూటికి ఒక్కరు ఇద్దరు ఉంటారు. రియల్గా జరిగినవి నేను చెప్తున్నాను. ఎవరిని ఉద్దేశించి కదా ఎవరిని బాధ పెట్టాలని నేను చేయలేదు. ఓకేనా ఫ్రెండ్స్, నమస్తే, బాయ్ బాయ్. జిఎల్బి శాంతి ట్రాపిక్స్.